హుజూరాబాద్ మళ్లీ ఉద్యమ బాట పట్టింది. డంపింగ్ యార్డ్ వద్దంటూ నినదిస్తోంది. 2 వారాలుగా నిరసనలు ఆందోళనలతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా గొంతు కలపడంతో తెలంగాణ రాజకీయాల్లో డంపింగ్ మంటలు చెలరేగాయి. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. చెత్త రాజకీయం అంటూ కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. అసలు హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ప్రజలు ఎందుకు వద్దంటున్నారు? డంపింగ్ యార్డ్ ఇష్యూపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనాలంతా కూడా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. డంపింగ్ యార్డు హుజూరాబాద్ లో ఏర్పాటు చేయవద్దు, తమకు వాయు కాలుష్యంతో పాటు ఇక్కడ అంతా పర్యావరణం అంతా కూడా కలుషితమవుతుందని చెప్పి ఇక్కడి వాస్తవులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే దాదాపు 25 ఎకరాల ఈ స్థలంలోనే ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వంలోనే ఇక్కడ డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి స్థలాన్ని, ఇదంతా కూడా ప్రతిపాదిత స్థలాన్ని గత ప్రభుత్వం హయాంలోనే ఈ స్థలాన్ని అంతా కూడా ప్రతిపాదించారు. అధికారులు నివేదికలు కూడా తయారు చేయడం జరిగింది. దాదాపు 25 ఎకరాల స్థలాన్ని ఇక్కడ అంతా కూడా అధికారులు భూసేకరణ చేశారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా సిర్సపల్లి గ్రామ శివారులో, అదేవిధంగా నేషనల్ హైవేకు పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఇదంతా గుట్టలుగా ఉంది. ఇక్కడ నుంచి చాలా కొంత దూరంలో మాత్రం వ్యవసాయ భూములు ఉన్నాయి. రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే తమ పంట పొలాలు దెబ్బతింటాయని చెప్పి ప్రధానంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఇటు సిర్సపల్లి కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇటు హుజూరాబాద్ ఈ పరిసర ప్రాంతాలకంతా కూడా ఎక్కువగా ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని మాత్రం ఇప్పటి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇదంతా కూడా దాదాపు 25 ఎకరాల స్థలం అంతా కూడా గుట్టలతో నిండిపోయినటువంటి ఈ ప్రదేశం. ఒకవేళ భవిష్యత్తులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే మాత్రం పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం జరుగుతుందని చెప్పి ఇక్కడి గ్రామస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, వీరంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి ఇటు స్థానికంగా హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. డంపింగ్ యార్డు పెట్టడం వల్ల గాలి వాతావరణం కలుషితమవుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి జనాలకు. అందుకని డంపింగ్ యార్డ్ వద్దని మేమందరం కోరుకుంటున్నాం. ఒకటి ప్రజల నిర్ణయం లేకుండా అభిప్రాయం లేకుండా ఎవరు నిర్ణయం తీసుకోవడానికి అధికారులకు కూడా హక్కు లేదు. కాకపోతే ఏ విధంగా జరిగిందో మాకు తెలియదు. కాకపోతే డంపింగ్ యార్డ్ మా సిరిసేపల్లి గ్రామంలో వద్దని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మాకేమవుతున్నది మాకెందుకు? మా పొలాలు, మా భూములు జాగాలు మాకు కరోనా వస్తే చచ్చిపోయేటోళ్ళం, మేము బతికినాం. ఎందుకు మాకు అసలు అద్దు, మాకు అద్దు. ఆ పొక్క వాళ్ళు అత్తుతోళ్ళని అందులో పండపోతే మంగళ వచ్చినా కాదు. రమ్మను వాళ్ళని, ఏమన్నా రమ్మని, మాకు ఆరోగ్యం కావాలి. నాకు దబ్బన ఏమన్నా చచ్చిపోతాం కావాలి. మా పిల్లలు తెచ్చి మమ్మల్ని చంపితే ఎక్కడ పోవాలి? మేము వరంగల్ నుంచి 5 కట్టెళ్ళే పెద్ద మేము మా ఊళ్ళో మేము వస్తాను. మా పిల్లలు మేము సారంగా ఉండాలి. ఎక్కడ లేదా చెత్త తెచ్చి మా చెత్త పెట్టి పెట్టరా? ఎవరు కంపెనీ పెట్టాలి? కంపెనీ అమ్మాను. మున్సిపాలిటీకి ఆమె దూరంలో కూడా లేనట్టి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ అయితే ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించుకున్నదో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. డంపింగ్ యార్డ్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక సమస్య నుంచి ఆ పరిష్కారం చూపట్టి మళ్ళీ సమస్య లేని ప్రాంతంలో, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పెడితే మాకు ఇబ్బంది లేదు. కానీ ఒకరి సమస్య ఉందని చెప్పి భావించి మళ్ళీ ఇంకో సమస్యను క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ గుట్ట దాడితే మున్సిపాలిటీ, రేపు డంపింగ్ యార్డ్ అయితే మున్సిపల్ పరిధికి వస్తుంది. కానీ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏం ఆలోచనతో నిర్ణయం తీసుకున్నదో, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న.
ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ప్రజలందరూ ఒకటే. ఏ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉంది. ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన ప్రభుత్వం దాని భిన్నంగా ప్రజల ఆరోగ్యాలను ముక్కుబాటు విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు 2 పార్టీలు దీనికి బాధ్యత వహించారు. హుజురాబాద్ ఒక డ్రామా, కరీంనగర్లో ఒక డ్రామా. ఏందానికి అసలు మీ డ్రామాలు ఎన్ని రోజులు నడుస్తారని అడుగుతా ఉన్నాం. దాన్ని తొలగించడమే పెద్ద సమస్య. ఈ చెత్త పేరుకపోవడానికి కారణం మీ 2 పార్టీలు. 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీలు ఈ చెత్త పేరుకుపోవడానికి కారకులు. ఈ సమస్య పరిష్కారం అయిన రోజు మిగతా అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది. ఇదే సిరిసపల్లిలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టినా కూడా ఎవరు ఏమన్నారు, ఎందుకన్నారంటే అక్కడ నీకు చెత్త పేరుకుపోయే అవకాశమే లేదు. ఎంతైతే ఇన్కమింగ్ అవుతుందో అది వస్తుందో అంత నీకు దాన్ని క్రష్ చేసిన తర్వాత ఇంకా పొగెక్కడిది, వాసన ఎక్కడిది. మీరు చేసిన తప్పుకు 10 సంవత్సరాలు వెలుగబెట్టిన దానికి మీరు ఏమి శిక్ష వేసుకుంటారో వేసుకోర్రు. అంతేగాని ప్రజలు తప్పుగా పట్టిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇది తరలించొద్దని ఏడంటావు, రావద్దని ఆడంటావు, మరి ఏం చేయాలి? ఆకాశం మీకు తీసుకుపోవాలా దీన్ని? రెండు కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీ నుంచి సేకరించినటువంటి చెత్త అంతా కూడా సిరిసపల్లి శివార్లో ఉన్న డంప్ యార్డ్లో డంప్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేస్ట్ ఎనర్జీతో ఇక్కడ అంతా కూడా విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, రైతులంతా కూడా ఈ డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది జరుగుతుందో రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేశాను. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఏమి ఇబ్బంది జరుగుతుంది మీకు, అసలు ఎందుకు దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుంది? అంటే ఈ డంపింగ్ యార్డ్ చుట్టూ 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల రేంజ్లో 20 గ్రామాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. కాబట్టి ఇది జనావాసాలో ఉండొద్దనే ఒక ప్రజల యొక్క కోరిక. ఎందుకంటే ఇక్కడ దగ్గరనే 2 చెరువులు, వాటర్ తాగే చెరువులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ జనావాసాలో ఉండొద్దనే మా కోరిక. డంప్ యార్డుకి మేము వ్యతిరేకం కాదు, డంప్ యార్డు మీరు జనావాసాలో పెట్టొద్దనే మా కోరిక. ఎందుకంటే ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవుతుంది, వెదర్ పొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే జవహర్ నగర్లో నేను ఒక బాధ్యుని, హైదరాబాద్లో ఉంటున్నాను నేను. మా వ్యవసాయం ఇక్కడే ఉంది, మా సొంత విలేజ్ ఇక్కడే. జవహర్లో నాకు బాధ్యుడు కాబట్టి ఇక్కడ క్యాన్సర్ కానీ, టీబీ కానీ ఇవన్నీ రకమైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జనావాసాలు పెట్టద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా సీడ్ వండే ఏరియా, ఇది చాలా చిన్నకారు సన్నకారు రైతులు ఇక్కడ 80%, 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు 80% ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ నష్టం జరుగుతుంది, వీళ్ళు ఎక్కడి పోయి బ్రతకలేరు. కాబట్టి ఈ జనావాసాలు పెట్టద్దనే మా యొక్క డిమాండ్. అంటే ఎన్ని గ్రామాలకు ప్రభావం పడుతుంది, ఎంత రైతాంగం ఎంత నష్టపడుతుంది, ఎంత పంటకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ హుజురాబాద్ మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల ఒక 15-20 గ్రామాలు బ్రాడ్వే చూస్తే 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తీసుకురావడం ద్వారా దాని సీక్వెన్సెస్ చాలా రాష్ట్రంలో, దేశంలో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చాలా ఏర్పాటు చేయబడ్డాయి, మూతవేయబడ్డాయి. మరి దాని సీక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటుందని చెప్పి వాళ్ళందరి యొక్క బాధితులందరి యొక్క వాదనలు వింటూ ఉన్నాం, వాళ్ళ సమస్యలు వింటూ ఉన్నాం. మరి దాని ద్వారా ఇవాళ ఇక్కడ ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా హుజురాబాద్ మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల ఒక 15 గ్రామాలకు సంబంధించిన ప్రభావం ఉంటుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు, రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తాయి, పంటలు మొత్తం నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది అవుట్డేటెడ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని కాకుండా ఆల్టర్నేట్ ఇంకేదైనా ఉన్నట్లయితే మరి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంటే సేంద్రియ ఎరువులను తయారు చేస్తాం, లేకపోతే విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఒక రకంగా అది రైతులు కావచ్చు, జనాలు కావచ్చు ఉపయోగపడే అంశమే కదా, ఎందుకు మీరు విభేదిస్తున్నారు? ముఖ్యంగా మేము విభేదించేది ఏంటంటే జనావాసాలకు దూరంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాలకు దూరంగా పెట్టాలి. ఇటువంటి బాబది
చుట్టూ మాకు రైతులకు పచ్చని పంటలు పోలేటువంటి రైతులకు 2 చెరువులు, ఈ పక్కపని సింగాపూర్ పక్కపని చెరువు ఉన్నది, రిజర్వాయర్ ఉన్నది, ఇక్కడ పక్కపని SRSP కెనాల్ ఉన్నది. ఇది ఒక సీల్డ్ బోల్డ్ బాపది, ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందినటువంటి ఈ ప్రాంతం లోపల ఈ జలవాయుకు మొత్తం పంటలే పండని పరిస్థితి లోపల ఉదయకు పశువులు చచ్చిపోతాయి, ఈ నీళ్లు కలుషితమైంది, వాతావరణ కలుషితం అయిపోయింది. మొత్తం ఎలాంటి ఒక కరోనా కంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యం లోపల ఏదో ఊకదంపుల కొరకు ప్రజలను మభ్యపెట్టడానికి ఈ రకంగా చేస్తాం, ఉత్పత్తి చేస్తూ ఉంటారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తా నీళ్ళు వెళ్ళి పోతే భూములకి మీరు అడ్డుకుంటారా? ప్రజల మాన దాన ప్రాణాలతోనే, పశు సంపదతోనూ, తర్వాత అందరికీ నష్టం జరిగేటువంటి ఈ యొక్క డంపింగ్ అని కనుక ఇక్కడికి తక్షణమే కనుక విరమించుకోకపోతే మేము తెలంగాణ ఉద్యమంతో ఉద్యమించి ప్రభుత్వాన్ని మెడవంచి ప్రాణత్యాగంగా సిద్ధం అని చెప్పి ఫస్టే మేము అందరం కూడా మేము రైతులను సిద్ధంగాను ఇప్పటికే 15 రోజుల లోపల అఖిలపక్షం అర్థం లోపల అన్ని పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమానికి వివిధ రూపంలో ప్రజల మద్దతు లభించింది. ఇప్పటికే ఇది దేశవ్యాప్తంగా ఈ సంచలనం సృష్టించబోతుంది. రేపు జాతీయ స్థాయి లెవెల్లో కూడా ఇక్కడికి రాబోతున్న నాయకులందరూ కూడా ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణం స్పందించి ఈ ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఎక్కడో జనావాస దూరంగా దీన్ని తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తానికైతే డంపింగ్ యార్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిసర సిరిసపల్లి శివార్లో ఏర్పాటు చేయవద్దని చెప్పి రైతులు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామస్తులంతా కోరుతున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమం మాత్రం కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా డంపింగ్ యార్డ్ విరమించుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, సిరిసపల్లి.